అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సోషల్ మీడియా పుణ్యమా అని జనాల పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది. ఒకప్పుడు ఫేమస్ అవ్వాలి అంటే సమాజానికి ఉపయోగపడే పని ఏదైనా చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వ్యూస్ కోసం, లైక్స్ కోసం ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. కొందరైతే ఏకంగా కన్నవాళ్ల ప్రాణాలతోనే ఆడుకుంటున్నారు. తాజాగా బెంగళూరులో జరిగిన ఒక ఘటన చూస్తే వీళ్ళకి అసలు బుర్రుందా అని మీరే తిడతారు. వ్యూస్ కోసం తన కూతురు కన్న తండ్రినే గోనె సంచిలో కట్టేసి పార్సిల్ చేయడానికి తీసుకొచ్చింది. వినడానికి మైండ్ బ్లాక్ అవుతుంది కదా. అసలు గోనె సంచిలో ఆ పెద్దాయన పరిస్థితి ఏంటి? కొరియర్ బాయ్స్ ఆ పార్సిల్ ఓపెన్ చేశాక ఏం జరిగింది? పోలీసుల ఎంట్రీతో సీన్ ఎలా రివర్స్ అయిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ వీడియోలో క్లియర్గా ఆ రీల్స్ పిచ్చి ఫ్యామిలీ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులోని వ్యాలీ కావల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. ఒక కొరియర్ ఆఫీస్కి ఒక ఫ్యామిలీ వచ్చింది. ఆ ఫ్యామిలీలో ఒక మహిళ, ఆమె భర్త, అత్త మరియు మరిది ఉన్నారు. వాళ్ళు తమతో పాటు చాలా బరువైన ఒక పెద్ద పార్సిల్ను మోసుకొచ్చారు. అది చూశాక కొరియర్ స్టాఫ్ అంత బరువు ఉంది, అందులో ఏముంది అని అడిగారు. దానికి ఆ ఫ్యామిలీ నుంచి ఎలాంటి ఆన్సర్ రాలేదు, సైలెంట్ గా ఉన్నారు. దీంతో డౌట్ వచ్చిన స్టాఫ్ వెంటనే ఆ గోనె సంచిని ఓపెన్ చేసి చూశారు. అంతే, వాళ్ల గుండె ఆగినంత పనైంది. అందులో వస్తువులు లేవు. ప్రాణాలతో ఉన్న ఒక ముసలాయన ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, ఆ పార్సిల్ తీసుకొచ్చిన మహిళ సొంత తండ్రి. ఆ పెద్దాయన సంచిలో ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్నాడు. చాలా ఇబ్బందిగా కనిపించాడు. ఇది చూసిన స్టాఫ్ భయంతో వణికిపోయారు. అసలు కన్న తండ్రిని అలా సంచిలో కట్టేసి కొరియర్ చేయడానికి వాళ్ళకేం పిచ్చి పట్టింది అని ఆరా తీస్తే వాళ్ళు చెప్పిన రీజన్ వింటే నిజంగానే షాక్ అవుతారు. వాళ్ళు కేవలం ఇన్స్టాగ్రామ్లో ఒక సోషల్ మీడియాలో రీల్ చేయడానికి ఆ పెద్ద ఆయనను అలా ప్యాక్ చేశారట. వాళ్ళ లాజిక్ ఏంటి అంటే, ఉగాది, రంజాన్ పండుగల టైంలో ఊరెళ్ళడానికి బస్ టికెట్లు దొరకవు. ఒకవేళ దొరికినా రేట్లు డబల్, త్రిబుల్ ఉంటాయి. అందుకే బస్సులో వెళ్ళడం కంటే ఇలా మనుషులను కొరియర్ చేయడమే బెస్ట్ అని ప్లాన్ చేసి ఒక కామెడీ రీల్ చేయాలని అనుకున్నారట. ಕೊರಿಯರ್ ಆಫೀಸ್ನಲ್ಲಿ ನನ್ನ ತಂದೆಯವ್ರನ್ನ ಚೀಲದಲ್ಲಿ ಹಾಕಿ ತಗೊಂಡು ಹೋಗಿ ಯುಗಾದಿ ಮತ್ತೆ ರಂಜಾನ್ ಹಬ್ಬ ಪ್ರಯುಕ್ತವಾಗಿ ಎಲ್ಲ ಬಸ್ ರೇಟ್ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ ಹಾಗೂ ಸೀಟ್ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ ಅನ್ನೋ ಒಂದು ಮೆಸೇಜ್ನ ಕಳಿಸ್ಲಿಕ್ಕಾಗಿ ಒಂದು ಪ್ರ್ಯಾಂಕ್ ಮೂಲಕ ತಿಳಿಸೋಣ ಅಂತ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೋದ್ವಿ. ಈ ರೀತಿ ಮಾಡೋ ತಪ್ಪು ಅಂತ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ನಮಗೆ. ಇದು ನಮಗೆ ಗೊತ್ತಾಗಿದ್ರಿಂದ ಈಗ ನಾವು ಕ್ಷಮೆ ಕೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. ఒక కామెడీ రీల్ కోసం కన్న తండ్రిని గోనె సంచిలో కుక్కి ఊపిరాడకుండా చేయడం ఏంటో ఆ పిచ్చి ఫ్యామిలీకే తెలియాలి. ఇంత జరిగిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారు? సారీ, తప్పైపోయింది అని అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. కానీ ఆ ఫ్యామిలీ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. మేము అంత దూరం నుంచి కష్టపడి పార్సిల్ మోసుకొచ్చాం, దయచేసి దీన్ని యాక్సెప్ట్ చేయండి అని కొరియర్ స్టాఫ్తో వాగ్వాదానికి దిగారు. వీళ్ళతో లాభం లేదనుకున్న ఆఫీస్ స్టాఫ్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వగానే వీళ్లకు సినిమా అర్థమైంది. అందరినీ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఆ ఫ్యామిలీతోనే మేము చేసింది బాధ్యతారహితం, వ్యూస్ కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయకండి అని ఒక అపాలజీ వీడియో కూడా రికార్డ్ చేసుకుని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. ఇదన్నమాట బెంగళూరు రీల్స్ పిచ్ స్టోరీ. వ్యూస్ వస్తే డబ్బులు వస్తాయేమో కానీ ఆ రీల్స్ పిచ్లో పడి కన్నవాళ్ల ప్రాణాలతో చెలగాటం ఆడడం ఎంతవరకు కరెక్ట్? రేపొద్దున ఆ పెద్ద ఆయనకు సంచిలో ఊపిరాడక ఏదైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారు? మరి మీరేమంటారు? ఇలాంటి పిచ్చి పనులు చేసే వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి? కింద కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.